ఈ రోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 42% చట్టంగా చేసుకొని ఆ చట్టం కేంద్ర స్థాయిలో ప్రభుత్వం ద్వారా అమలు చేయించుకొని 42% బీసీలకు స్థానిక సంస్థల్లో ఉపాధి విద్యా అవకాశాల్లో తీసుకోవాలని ఇక్కడికి వచ్చినాం. నేను ఈ సందర్భంగా వేదిక మీద జరుగుతా ఉన్నా, ఇది కాంగ్రెస్ పార్టీ సభ కాదు, బలైన వర్గాల సంఘాల వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ వేదికగా మేము బేషరతుగా బిల్లుకు మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు ఇలా ఈ వేదిక మీదకి ఎందుకు రాలేదు? సిపిఐ సభలో మద్దతునిచ్చి ఇలా సిపిఐ పక్షాన నారాయణ గారు వచ్చినారు. దేశం మొత్తం మీద అనేక రాష్ట్రాల పార్లమెంట్ సభ్యులు ఇక్కడికి వచ్చినారు. తెలంగాణలో ఎమ్మెల్యేతో సహా తెలంగాణకు సంబంధించి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు, శాసనసభ పక్ష నాయకుడు, టీఆర్ఎస్ పక్షానికి సంబంధించిన నాయకులు ఈ యొక్క బీసీ బిల్లుకు 42% చట్టబద్ధత కల్పించడానికి శాసనసభ వేదికగా మద్దతునిచ్చి ఇలా పార్లమెంట్ వేదికగా నరేంద్ర మోడీ గారిని అడగడానికి బీసీ సంఘాలు చేస్తున్న కార్యక్రమంలో ఎందుకు హాజరు కాలేదో చెప్పమని అడుగుతా ఉన్నాం.